ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు ధ్యానసమ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము మార్కు సువార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్కు సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకుని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 2, 3, 4, 5, 6 చదువు వినిపిస్తాను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడినట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మోషే మీకేమి ఆజ్ఞాపించినని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెని విడనాల వల్ల మోషే సెలవిచ్చినని చెప్పగా, మోషే మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞలను మీకు రాసి ఇచ్చెను. కానీ సృష్టి దినము నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశాను. ఈ హేతు చేతనే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఈ వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా ఏ డిబేట్ ఆన్ డివోర్స్, విడాకుల పైన చర్చ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో సంఘానికి ఎంతో అవసరమైన ఒక చర్చ విడాకుల గురించి ఈ వాక్య భాగంలో మనము చాలా తేటగా చూడగలుగుతున్నాం. యేసు ప్రభువు వారు ఏం చెప్పారో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. యోహాను లాగానే యేసు కూడా విడాకులను వ్యతిరేకిస్తాడని పరిసయ్యులు భావించారు. అందుకే విడాకుల అంశాన్ని ఉపయోగించి యేసును ఇబ్బందుల్లోకి ఆయన పరీక్ష చేయడానికి వారు ఆయన ప్రశ్న అడిగారు. ధర్మశాస్త్రబద్ధంగా ఏ విధంగా విడాకుల విషయంలో ముందుకు వెళ్ళాలి అనే ఒకలాంటి ట్రిక్కీ సమస్యను సృష్టించే విధంగా ప్రశ్నలు అడిగారు కదండి. అయితే విడాకులు అనేది పురుషులు తమ భార్యలను నిర్లక్ష్యంగా విడిచిపెట్టకుండా నిరోధించడానికి రూపొందించబడిన వ్యవస్థ అని యేసు వివరించాడు. మరియు ప్రజలు విడాకులు తీసుకోకూడదని మోసే చట్టం వెనుక దేవుని ఉద్దేశం అదే అని యేసు ప్రభువారు వివరించారు కదండి. మనము చేసుకోబోయే జీవిత భాగస్వాములను విడిచిపెట్టవద్దని యేసు తన శిష్యులను కోరాడు. కనుక మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఈ విధంగా సారాంశాన్ని మనం చూడగలుగుతాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన, ముఖ్యంగా యేసు ప్రభువారి గురించిన లోతైన సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 6వ వచనం, వివాహం అనేది దేవుడు సృష్టించిన ఒక గొప్ప వ్యవస్థ. అది దేవుని ఆలోచన, మన ఆలోచన కదండి. ముఖ్యంగా ఈ విషయాన్ని మనం ఆలోచన, ఏక శరీరంగా ఇరువురు మారిన వారిని ఏకపక్షంగా వేరు చేయకూడదని యేసు ప్రభువారు వివరించారు. ఇంకా మనం గమనించినట్లయితే వివాహం అన్నది కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధానికి సంబంధించినది కాదు, కానీ యేసు ప్రభువారు ఏర్పాటు చేసిన ఒక గొప్ప వ్యవస్థ. ఇందులో దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని యొక్క ఒక ఉద్దేశం ఉంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తు మరియు సంఘము భార్యాభర్తలతో పోల్చాడు. మధ్య ఉన్న ఒక సంబంధాన్ని తెలియచేయడానికి మనం ఈ విధంగా చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళను, వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కనుక దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి. దాన్ని మనం ఎంతో పవిత్రంగా చూడాలి. ఈ రోజుల్లో విడాకులు అనేవి, భార్యాభర్తలు విడిపోవడం అనేది సంఘాల్లో కూడా జరుగుతుంది. కనుక ఏ విధంగా ఉంది మన సంఘంలో వివాహం గురించిన ఒక అవగాహన, విడాకుల గురించిన అవగాహన? దేవుడు యేసు ప్రభువారు దాన్ని పూర్తిగా వాక్య విరుద్ధమని మనము చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 5 నుంచి 12 వచనాలు. మనము
జీవిత భాగస్వాములను విడిచిపెట్టకూడదు కదండి. భార్య భర్తను విడిచిపెట్టకూడదు, భర్త భార్యను విడిచిపెట్టకూడదు. బదులుగా జీవిత భాగస్వాములను విడిచిపెట్టిన వారిని మనము చేర్చుకోవాలి, వారిని ఆదరించాలి, వాక్యానుసారంగా వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళకి తెలియచేయాలి. వాక్యము సత్యము ఏం బోధిస్తుందో వారికి వివరించాలి కదండి. ఈరోజు అనేక మంది వాక్యము అవగాహన లేకనే విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు. దేవుని యొక్క ఉద్దేశం అవగాహన లేకనే విడాకులు తీసుకుంటూ ఉంటున్నారు. దేవుడు విడాకులను నిషేధించాడు, కానీ దుష్ట పురుషులు విడిచిపెట్టబడిన స్త్రీలను రక్షించడానికి ఇశ్రాయేలీలో విడాకుల ధృవీకరణ పత్రము వ్యవస్థను దేవుడు సృష్టించాడు కదండి. పాత నిబంధనలు అదే మనం చూస్తాం. విడాకులను ప్రోత్సహించే ఏ సంస్కృతి మనం సహించకూడదు, ఏ సమాజము సహించకూడదు, సంఘము అస్సలు సహించకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలుకి దేవుని వాక్యము దీని విషయమే సమ్మతించడం లేదు. కనుక పెళ్లి చేసుకుంటే చనిపోయేంత వరకు తన భాగస్వామితో ఉండాలని దేవుని ఉద్దేశం కదండి. ఈరోజు కామం, అట్రాక్షన్, ఈ లోక సంబంధమైన లిబరలిజము సంఘంలోకి వచ్చింది. విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. కనుక చాలామంది అనేక కారణాల చేత విడాకులు తీసుకుంటున్నారు. ఏ కారణమైనా కానీ దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది, దేవుని బిడ్డలు విడాకులు తీసుకోకూడదు. ఎందుకంటే వివాహం అన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుడు ఏర్పాటు చేసిన ఒక బలమైన వ్యవస్థ. దాన్ని మనము గౌరవించాలి, పవిత్రంగా చూడాలి. అప్పుడే వివాహమును మనము అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. కనుక విడాకులు తీసుకున్న ప్రతి ఒక్కరిని పాపులుగా ముద్ర వేయకుండా వారిని కౌన్సిలింగ్ ఇచ్చి ఏ విధంగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలో మనం ఆలోచించేద్దాం. ప్రార్థన చేసుకుందామని. ప్రభా, ఈ వాక్యమును బట్టి వందనాలు. ఈరోజు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వివాహ విషయం అర్థం చేసుకున్న శక్తి బలం దయచేయమని అందరినీ మీ చేతికి అప్పచెప్పండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్.